ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే చవితి వచ్చేసిందండి. అందరూ స్పందించాలి. నాకు వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అంటే మాస్టర్ వెంకట గారికి పాటించారు. ఏ సమయంలోనైనా వచ్చి చేస్తానని చెప్పింది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎంత గొడవ చేస్తున్నా అవన్నీ పక్కన పెట్టేసి అయినప్పటికీ కూడా లేట్ అయిపోయింది. అయితే 2-3 సంవత్సరాల నుంచి నేను రావడం 5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఆగకుండా నిరాటంకంగా ఏంటంటే ఈ మట్టి వినాయక విగ్రహాలు మనం అంటే మన విద్యాపీఠ నుంచి చేయడం జరుగుతుంది. అది అంటే మనం ఏదైతే మట్టి కాకుండా పూజిస్తాం పర్యావరణాన్ని సంరక్షిస్తున్నాం అని చెప్పేసి ఏదైతే నినాదంలో ఆ నినాదంలో మనం ఈ వినాయక చవితిని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వెంకట గారికి అభినందన తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ మైక్ నాకివ్వకుండా పాటించినట్టయితే ఇంటిగా గంటగా 2 గంటలు 3 గంటలైనా మైక్ వదలకుండా ఏదో పాడిస్తుంటే ఎక్కడ మాత్రం పాట పాడాలి. నేను కూడా పాడేవాడు. ఎక్కువ నాకు ఇష్టమైన పాట ఇది. నాకు ఇష్టమైన పాట మొన్న సంక్రాంతి ఉత్సవాల్లో కూడా నేను మా ఊళ్ళో పాడాను. మరి ఇదే పాట అంటే దీనికి చాలా కష్టం పాట పాడాలి. ఎంతంటే ఊపిరి వెలుబడి పాడటం అంటే ఆ పాట మాకు ఆయన అంటే తీసుకొస్తానికి మనం అలా పాడలేదు. ఊపిరి తీసుకున్నప్పటికీ కూడా పాడాలంటే బాగా ఇష్టంగా మరి ఎక్కడైనా మిస్ అవుతుందేమని చూస్తాం, ఎక్కడ తప్పుతుందేమని చూస్తాం. చిన్న అంటే నాకు కూడా సంగీత విషయం అయితే లేదు, కానీ ఒక 2-3 చోట్ల చిన్నది కానీ అంత అద్భుతం అన్నమాట. అంటే అందుకే వెంకటగారు ఒక ఆనందం ఉంది తన మాత్రం అంటే తన కోసం అనుకోవచ్చు. ఎంతసేపు వెంకటగారు ఏంటంటే వాళ్ళ అమ్మాయి కోసమే కొంత చేస్తున్నామని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆయన ఏంటంటే నిష్పక్షపాతంగా మీ అందరికీ కూడా నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకనే ఎవరితో బలవంతంగా నేర్పించే కంటే ముందు మా ఇంట్లోంచే మా అమ్మాయితోనే మొదలు పెడవాలని చెప్పేసి ఆయన మంచి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. దాన్ని మీరంతా కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సంగీతం అనేది అది అందరికీ అలవాటు, అది పుట్టుకతో రావాలి. అది కూడా దేవుడిచ్చి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అన్నమాట. ఏదైతే నవదీశ భక్తి మార్గాల్లో కీర్తనం కూడా ఉంటుంది. అంటే ఒక త్యాగరాజు కానీ ఒక అన్నమయ్య కానీ ఒక క్షేత్రయ్య కానీ ఏంటంటే భగవంతుడిని కీర్తిస్తూ స్తుతిస్తూ ఏంటంటే మోసాన్ని పొందాలన్నమాట. అంటే కైవల్యం పొందడానికి కీర్తనం ఒక మార్గం. 9 విధాలైన భక్తి మార్గాల్లో కీర్తనం అవుతాం. కాబట్టి ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళకి నచ్చుతుందా నచ్చుదా అనేది పక్కన పెడితే మనం ఆ సంగీతంలో వాలనాడుతూ ఉండేటప్పుడు, ఆ సంగీతంతో మనం మమేకమై ఉండేటప్పుడు, ఆ పాట పాడుతూ మనం ప్రవర్తిస్తున్నప్పుడు ఏంటంటే మన మనస్సు అది ఎక్కడో విహరిస్తూ ఉంటుంది అన్నమాట. ఒక మానసంలో విహరిస్తున్నట్టు ఉంటుంది. దానికి ఏంటంటే ఒక హద్దు ఏమన్నది మనకి వచ్చే ఏమైనా చిన్న లోటుపాట్లు ఏమైనా మనకి మానసికంగా ఏదైనా చిన్న ఒడిదుడుకు ఏదైనప్పటికీ కూడా దాన్ని మర్చిపోవడానికి ఏకైక మార్గం ఏదైనా ఉందంటే సంగీతం. అంటే చాలా మంది వినటం ద్వారా ఆస్వాదిస్తారు. అంటే సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తారు. కొంతమంది ఏంటంటే అది మీకు ఇందా చెప్తారు కదా పాడుతూ అంటే ఎవరు పాడితే తను ఎలా ఫీల్ అవుతుందంటే తను పాడేటప్పుడు చాలా అద్భుతంగా అంటే ఆ ఫీల్ వేరే అన్నమాట. అది పాడే వాళ్ళకి తెలుస్తుంది. అంటే మిగతా వాళ్ళు మనం కూడా ఎంజాయ్ చేసాం తన పాట వింటూ, కానీ తను ఇంకా ఎంజాయ్ చేస్తూ పాడగలిగింది. అది చూసి పాడటమే కష్టం పాట. చూసారా ఎలాంటి పదాలు వచ్చాయో చాలా కష్టమైన కఠినమైన పదాలు ఉన్నాయి. కానీ అటువంటి కఠిన పదాలను కూడా చాలా అవలేగా పాడగలిగింది. అంటే తన గురించి చెప్తున్నారు కాదు, మీకు ఒక మంచి అవకాశాన్ని ఒక సువర్ణ అవకాశాన్ని ఏంటంటే మనం ఎక్కడిగా కల్పిస్తాం దాన్ని వినియోగించుకోండి. అంటే సంగీతం కూడా నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరు సంగీతం ఆన్లైన్లో పెట్టారో ఒకవేళ మీరందరూ నేర్చుకున్నారు అనుకుంటే క్లాసికల్ అయిపోతుంది. కాబట్టి ఎందుకంటే క్లాసికల్ గా మనం నేర్చుకున్నాం అనుకుంటే చాలా మంచి అవకాశం. అయితే మనం వినాయక చవితి విఘ్నాలు ఏ విఘ్నాలు రాకుండా ఏ విఘ్నాలు లేకుండా రాకుండా మనల్ని సర్వవేళలా కాపాడే విఘ్న
గణపతి యొక్క పూజ ఇప్పుడు రేపు చేసుకుంటాం. అందులో కూడా ఎంత ఏదైతే 21 రకాల పరిస్థితులు తీసుకొచ్చి అక్కడ పూజిస్తాం. వినాయకుడు జయంతి అంటే గణాధ్యక్షుడిగా పెట్టారు కదా ఆయన్ని. ఆ సమస్య తెలుసు కదా. అంటే వినాయకుడు మనకి ఎన్ని నేర్పాడంటే ఒకటి కాదు, చాలా అంటే గురువును గౌరవించమని నేర్పించాడు. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతను కూడా నేర్పించాడు అనమాట. ఏదైతే విద్యాధిపతిగా గణాధ్యక్షుడిగా ఆయన చేసే ముందు వారి తల్లిదండ్రులు ఎవరైతే శివపార్వతులు ఉన్నారో వారిద్దరు ఒక పరీక్ష పెడతారు. ఎవరికి? సుబ్రహ్మణ్య స్వామి తెలుసు, కుమారస్వామికి వినాయకుడికి ఒక పరీక్ష పెడతారు. ముల్లోకాలని ఎవరైతే త్వరగా చుట్టి వస్తారో వాళ్ళని ఏంటంటే గణాలకు అధ్యక్షుడిగా చేస్తారని చెప్పి అంటారు. అంటే ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి ఉన్న కుమారస్వామి వాహనం ఏది? నెమలి. ఈయన వాహనం ఇలుక. అంటే చూడండి, నెమలి వేగంగా అవుతుందో ఇలుక వేగంగా అవుతుందో. కానీ పాపం వినాయకుడికి ఏంటంటే గుడ్డెలో రాయబడిపోతుంది. ఇదేంటి? నేనేంటంటే ఎలుక వాహనం, అందులో నేనైతే లంబోదరుని, నేను అంత పాజిటివ్గా వెళ్ళలేను, నా తల్లిదండ్రులు ఏంటంటే నాకు ఇటువంటి పరీక్ష పెట్టారు అని చెప్పేసి ముందు మదన పడుతున్నప్పటికీ కూడా ఎందుకు సిద్ధి బుద్ధి అని మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటాం కదా. ఆయన రాజు సిద్ధి బుద్ధి అని అంటారు కదా. కానీ ఆ బుద్ధి జ్ఞానం అనేది మనకి అలవర్చడానికి ఆయన చెప్పింది ఏంటి? ఆయన సూక్ష్మంగా ఆలోచిస్తూ ఆయన ఏంటంటే ఒక్కసారిగా నాకు మార్గం ఏంటని చెప్పేసి ఆలోచించుకుంటే ఆయన ఒకటి కనిపిస్తుంది ఏంటి? తల్లిదండ్రులు నింపిన అదనమాట. అందుకని ఏం చేస్తాడు? తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తుంటే కుమారస్వామికి ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఏంటంటే వినాయకుడు కనిపిస్తాడు అనమాట. ఇదేంటి ఎంత వేగంగా వెళ్తున్నప్పటికీ నాకంటే ముందే మా అన్న కనిపిస్తానని చెప్తాను. కానీ చివరికి ఏంటంటే ఎవరు గెలుస్తారు? వినాయకుడే గెలుస్తారు. అక్కడ వినాయకుడు గెలవడానికి కారణం ఏంటి? ఎందుకంటే మనం చెప్పుకుంటాం కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎందుకంటే అమ్మ నుంచి దైవం లేదు. అమ్మ ఏంటంటే మనల్ని నవమాసాలు మోసి కనేటప్పుడు ఏంటంటే ఇప్పుడైతే ఏదో కోసి తీసేస్తాం. ఇది నేను చెప్పేది. ఒకప్పుడు తాగు అంచుల వరకు వెళ్ళి పునర్జన్మ ఇచ్చి బిడ్డలకనేది అమ్మ. తాను తన బిడ్డకి జన్మనివ్వడం కోసం తను ఏంటంటే చివరి వరకు ఏదైతే అంచులు ఉంటాయో, మరణం యొక్క అంచులు ఉంటాయో అంచుల వరకు వెళ్ళి అంత బాధపడి మనకు జన్మనిచ్చేదమ్మ. మరి అటువంటి అమ్మను మనం తీసుకోగలమా? అందులో మనకి చిన్నప్పుడు మనం పుట్టిన తర్వాత తన ఒడిలోనే మనం అన్నీ నేర్చుకుంటాం. అమ్మే నేర్చుకుంది కదా. ప్రతి చిన్న మాటల నుంచి మనం ఎలా నడవటం కానీ, మనం షాప్లో వెళ్ళటం కానీ అన్ని కూడా అమ్మే మనకి ఏంటంటే శిక్షణ ఇస్తుంది. మనకి మొట్టమొదటి యోధులు ఎవరైతే అమ్మనిచ్చిన యోధులు ఈ ప్రపంచంలో లేరు కదా. అమ్మే మనకేంటంటే ఆది గురువు, తొలి గురువు. కాబట్టి అందుకే మొట్టమొదటిగా భగవంతుని కంటే ముందు మనం భరించుకోవాల్సింది, మనం పూజించాల్సింది ఎవరంటే అమ్మని, మాతృదేవోభవ. తర్వాత ఏంటంటే పితృదేవోభవ, నాన్న. తను ఏంటంటే అమ్మ ఏంటంటే తన ప్రేమ ఏంటంటే పైకి చూపిస్తుంది, నాన్న పైకి చూపించలేదు. కానీ మన ఎదుగుదలకు, మన అభివృద్ధికి నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూ తన కష్టాన్ని రక్తం రూపంలో చిందిస్తూ ఏంటంటే మనకి మనం ప్రయోజనం కావడానికి ఏంటంటే దోహదపడతాం. అందుకనే అమ్మ తర్వాత నాన్నని పితృదేవోభవ రెండవ స్థానం నేర్పించారు. తరువాత అమ్మ నాన్న తర్వాత ఏంటంటే ఆచార్య దేవోభవ. ఇంకో అమ్మ నాన్న ఏంటంటే మనకి జన్మనిచ్చే తల్లిదండ్రులు. జన్మనిచ్చారు కాబట్టి మనకేమవుతుంది? మా పిల్లల ప్రయోజనాలు కావాలి, వీళ్ళు ఏంటంటే సమాజంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పేసి ఒక స్వార్థం ఉంటుంది. కానీ గురువు ఆయనకి మనకి ఏం చుట్టం ఉందా? ఏమైనా బంధం ఉందా? లేదే. ఆయన దగ్గరికి ఏంటంటే మనం విద్య నేర్చుకోవడానికి వెళ్తున్నాం. కానీ మీరందరూ బాగా ప్రయోజకులయ్యి మంచి స్థాయి, ఉన్నత స్థాయిలో ఉంటే మొట్టమొదటిగా ఆనందించేది ఏంటంటే తల్లిదండ్రుల కంటే ముందుగా మనం ఎక్కడికైనా ఆనందిస్తారు. ఎందుకని? నా స్టూడెంట్ అని చెప్పేసి, నా విద్యార్థి ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉందని చెప్పుకుంటున్నారు. ఆయననే కాదు, ఆ స్థానంలో గురువు ఎవరైనా సరే పిల్లలు ప్రయోజనమైతే తల్లిదండ్రుల కంటే అత్యంత ఆనందంగా
సంతోషాన్ని నిర్మించేవాడు ఎవరంటే గురువు అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే అతిథి దేవోభవ. మన ఇంటికి వచ్చే అతిథి అభ్యాసం ఏంటంటే మనం ఆదరించాలి. ఇది మన ధర్మం నేర్పిస్తూ ఉంటాం. మన హైందవ సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం నుంచి మనం అలవర్చుకోవాలని వాటిని పాటించాలి. ఎవరు చెప్పాలి? ఇది మిగతా ఎప్పుడు కూడా చెప్పవు. మన ధర్మంలో మాత్రమే ఉంటున్నమాట. జాగ్రత్తగా ఉండమని, నిజాయితీగా మెరగమని, పెద్దలు గౌరవించమని. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నా పేరు భార్య జరిగి నేను ఆనందపురం ఖండ అంటే భీమిడి, ఆనందపురం, పద్మనాభం ఈ 3 మండలాలకి కలిపి మన భీమిడి నియోజకవర్గం ఉంటుంది కదా, దానికి సెక్రటరీ అన్నమాట. అంటే మామూలుగా మా పరిపాలన చెప్పాలంటే ఆనందపురం ఖండ కార్యవాహగా చూస్తాను. అంటే నా బాధ్యత ఏంటంటే ఇప్పుడు నా మిత్రుడు ఉన్నారు అప్పరాము, మీ టీచర్ కదా, ఊరికి అనమాట. ఎంతసేపు బాగుతావు ఏంటో అని చెప్పేది. నువ్వు ఆర్ఎస్ఎస్ అందిగానా, నీ ఆర్ఎస్ఎస్ అంత వెలుగే చేస్తారా, ఎంతమంది కవులు ఏం చేస్తారా, ఎంతసేపు అని చెప్పేసి. కానీ అక్కడున్న పరిస్థితులు దృష్ట్యా కొంచెం ఆలస్యం అవడం వాస్తవమే. కానీ అక్కడ ఏంటంటే ఆలస్యం అయినందుకు నేను రాలే పరిస్థితి. ఏం చేద్దామని సభ్యబద్ధంలో ఉన్నాను. అంటే ఎంతగా చెప్పేసి ఆగిపోతున్నంతగా నో బాధగా మాట్లాడారు. కొంచెం ఆలస్యం అయినా సరే వెళ్ళిపోవాలని చెప్పేసి. మీకు ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి ఏం తినాలి, టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బైక్ మీద వేస్తున్నాం, స్కూటీ మీద వచ్చి అక్కడి నుంచి కార్ తీసుకురావడం మనం తెలిసిపోతాం కదా, బాగుంటుంది చెప్పేసి కార్ అంటే అంటే ఆర్ఎస్ఎస్ లో నేర్పిస్తున్నది ఏంటంటే వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు నేర్పించే నిజాన్ని విషయాలు దేశభక్తి, ధర్మ నిరతి. అంటే జననీ జన్మభూమిగా స్వర్గాలని కలిగేసి, అంటే మనకి జన్మనిచ్చిన తల్లిని మనం ఎంత గౌరవంగా చూస్తామో అలాగే మనం పుట్టి పెరిగిన నేలను కూడా అంతే గౌరవంగా చూడాలి, అంతే చక్కగా పూజించాలి. అంతకంటే మీకు స్వర్గం ఏం లేదంట. అదే అందుకనే దేశభక్తి ధర్మనిరతి ఈ రెండింటిని చక్కగా చక్కటి ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఇదేంటి, ఇది మీకు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి అర్థం కాదండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏంటంటే 1925లో డాక్టర్ కేశవరావు బలిరామ్ విద్యారావు అని చెప్పేసి ఒక పెద్ద స్థాపించారు. ఆయన కటిక పేదరికంలో పుట్టారు. పుట్టి అతి కష్టపడి, అంటే బాగా కష్టపడి, అంటే ఏదైతే వైద్యులు ఉందో ఎంబీబీఎస్ డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఆయన పేదరికంలో పుట్టారు కదా, డాక్టర్ అయ్యారు. డాక్టర్ అయితే చాలా మంది ఏమో ఆలోచిస్తాం, మనమైతే ఏమో ఆలోచిస్తాం, చాలా పేదవాళ్ళు ఉంటాం కదా, ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది, చక్కగా ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ మనం తండ్రిగా డబ్బులు సంపాదించే మనం ఆలోచిస్తాం. కానీ ఆయన అలా ఆలోచిస్తున్నారు. చూసామని దేశభక్తి, దేశం కోసం ఏదో చేయాలి. దేశం ఏమి చిందని దూషించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరును గుణశేషం. అంటే నాకు దేశం ఏమిచ్చింది, అలాగే నాకు అమ్మ ఏమిచ్చింది అని చెప్పి ఇప్పుడు అనుకోవాలి. మనం ఏమిచ్చి రుణం తీసుకోవాలని చెప్పి మనం ఆలోచించాలి. మనం ఏమిస్తే రుణం తీసుకోవాలి, అమ్మ చేస్తున్నాం. అలాగే మనం చేసుకోవాలంటే రుణం కూడా మనం చేస్తున్నాం. మనం ఏదైతే ఇక్కడ పొందుతున్నాం అవన్నీ కూడా మనం సమాజం నుంచి పొందుతున్నాం, అది గ్రహించాలి. మన సమాజం ఇస్తుంది మనకంతా కూడా, ప్రతిదీ మన సమాజం ఇస్తుంది. సమాజం తాలూకా తోడ్పాటు లేకుండా, సమాజం తాలూకా సహాయం లేకుండా, అలాగే అమ్మకు కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు రుణపడి ఒక రుణం తీసుకోవాలి. ఎంతవరకు రుణం తీసుకోవాలంటే రుణం తీసుకోవడానికి ప్రయత్నం మాత్రం చేయాలంటే. కాబట్టి ఆయన ఏం చేశారు, దేశం కోసం ఆలోచించి అప్పటికే పరాయి పేడలో ఉన్నాం. అంటే మనం బ్రిటిష్ వారి దగ్గర బానిస బ్రతుకులు ఎలా చేస్తున్నాం అన్నమాట. అటువంటి సమయంలో ఆయన ఏమాలోచించారంటే, మనం ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మనకేం దండెత్తి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటి, మన దేశ ప్రజల్లో మన వాళ్ళలో ఐకమత్యం లేకపోవడం, అనైక్యత. కాబట్టి ఈ భారతీయులందరినీ కూడా ఐక్యంగా ఉంచుతాం అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ స్థాపించారు. స్థాపించేమో చాలా మంది ఏంటంటే డిగ్రీగా నెవరు అనమాట. భారతీయులు ఏంటంటే దగ్గరలో కప్పలాగా కప్పలున్నాయనుకోండి,
దగ్గరలో వచ్చి పట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తాయని దగ్గరలో ఉంటాయా? ఏం చేస్తాయి? కప్పల స్వభావం ఏంటి? ఎగిరిపోతూ ఉంటాయి ఒక దగ్గర ఉండవు. అలాగే భారతీయులు కూడా కప్పలాగా చంచల స్వభావాలు. వీళ్ళు ఒక దగ్గర కుదురుగా కూర్చోలేరు, ఏదో చేస్తూనే ఉంటారు. ఒక్క దగ్గర కూర్చోబెట్టడం చాలా కష్టం. అటువంటిది ఏంటంటే వీళ్ళందరినీ పట్టుకొని నువ్వు దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నావు, ఎందుకు చెప్పు? చక్కగా ఎంబీబీఎస్ చేసావు, వైద్యులు ఏంటంటే ఉంది, దాన్ని ఏంటంటే నువ్వు అభ్యాసం చేసుకొని లక్షలు సంపాదించు అని చెప్పేసి అంటే ఆయన నవ్వే చూస్తున్నారు. కానీ ఆయన సాధించారా? ఇప్పుడు ఆయన సన్నకళలో అంటే ఐక్యంగా ఉందా భారతదేశాన్ని ఏంటంటే ప్రపంచ పటంలో అగ్రస్థానంలో ఉంటున్నాం, విశ్వగురువుగా చేద్దామని చెప్పేసి ఏదైతే కళ్ళు అన్నారు ఆయన, ఆ కళను సాకారం చేయడంలో ఆయన సఫలీకృతులు అయ్యారా? అయ్యారు. ఇప్పుడు మన భారతదేశం ఏంటంటే ఒకప్పుడులా వెనకలు చేసేది లేదు, ఎవరిని చూసి భయపడేది లేదు, ఎవరికి తలపేది లేదు, అంతా మనమే. ఈవెన్ మన అమెరికా ట్రంప్ వాడేదో కారు కోపం కూర్చున్నప్పటికీ కూడా నువ్వేం చేస్తావు అన్న సామర్థ్యం భారతదేశానికి వచ్చింది అంటే అది దేనివల్ల? ఆర్ఎస్ఎస్ నుంచి ప్రధాని ఒక టీ అమ్ముకునే స్థాయి నుండి, గమనించండి, ఒక టీ అమ్ముకునే ఒక స్థాయి, ఒక టీ అమ్ముకునే స్థాయి నుండి ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళగలిగాడే. అది ఎక్కడ సాధ్యం కాదు. ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో మాత్రమే సాధ్యం. అటువంటి ఆయన దేశ భవితవ్యాన్ని మొత్తం మార్చగలిగాడు. ఎలా? ఈ ఆర్ఎస్ఎస్ తాలూకా భావజాలంతో నా దేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా ధర్మానికి ఏంటంటే నీకు కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఒక సంకల్ప బలంతో నేను నా భారతదేశాన్ని, మన భారతదేశం ముంబై మీద ఏదో ప్రపంచ దేశాల మీదుగా ఎగురవేసే ఒక ఉద్యోగిస్తున్న ఎగిసే తెరటోల మనం ఏంటంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా అగ్రస్థానంలో ఉందని ఉన్నాం. దీని వరకు ఏంటంటే భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉండేది. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు మన జీడీపీ స్థాయి కూడా బాగా పెరిగింది. అంటే మీకు కొద్ది రోజులు, ఇంకొన్ని రోజులు ఎక్కువ అంటే మీ క్లాసు దాచుకునేసరికి ఏంటంటే ఇదంతా మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఏదో తేడాగా చూస్తున్నాను, ఏదో ఈ దేశం అంటున్నారు, ఆర్ఎస్ అంటున్నారు, అంటున్నారు, దైవాలు అంటున్నారు. అంటే మనం ఎక్కడ చదువుతున్నా, చదువు పక్కనే చదువుతో పాటుగా సంస్కారం లేకపోతే నువ్వెంత చదువుకున్నా వ్యర్థం. చదువుతో పాటు సంస్కారం లేదనుకోండి, ఎంత తగ్గినా ఆ సంస్కారం అలవడాలి అంటే దేశం కోసం, ధర్మం కోసం ప్రయత్నాలు చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే అప్పటికి అంటే అప్పుడు ఆ రోజుల్లో ఎన్నో సంస్థలు ఉన్నాయా, కానీ అన్ని సంస్థల్లో కంటే ఒక సంస్థ మాత్రమే ఇప్పటికీ ఎదుర్కోగలిగిందంటే, ఒక ఆర్ఎస్ఎస్ మాత్రం ఎదుర్కోగలిగిందంటే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి భావధర్మ. ఇక్కడ ఎవరు బాస్ ఉండరు, ఎవరు లీడర్స్ ఉండరు, ఎవరు పెద్దలు చలాయించే వాళ్ళు ఉండరు, అందరూ ఉంటాయి. మనలో పనిచేసేది దేశం కోసం, ధర్మం కోసం. కాబట్టి ఆ ధర్మంలో ఒక భాగమైన వినాయక చవితి అంటే మొత్తం అందరికీ అంటే ముందుగా ఎవరిని పూజిస్తున్నామో, అంటే ఏ పూజ చేసినా తొలి పూజ ఎవరికి? ఎందుకు తొలి పూజ వినాయకుడికి ఎందుకు చేస్తున్నాం? తొలి పూజ వినాయకుడికి ఎందుకు చేస్తున్నాం? గ్రామాలన్నింటికి మొత్తం అన్ని గణానికి అధ్యక్షుడు ఎవరు? అధిపతి ఎవరు? వినాయకుడు, గణాధ్యక్షుడు కదా, మాట్లాడతారు కదా గణాధ్యక్షుడు. ఆ అధ్యక్షుడు అంటే గణపతి కాబట్టి ముందుగా ఆయనకి పూజించిన తర్వాత మనం ఏ కార్యక్రమం చేస్తాం అన్నమాట. కాబట్టి విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని చక్కగా మనం పూజించి మాస్టర్ చక్కగా మనకి ఏంటంటే విగ్రహాలు మన విగ్రహాలు తీసేసి మన చక్కగా ఏమైనా పూజలు చూసుకొని ఆ పూజలు చూసిన తర్వాత అంత తత్వంతో అయిపోయిన తర్వాత సరిగ్గా ఒప్పించిన తర్వాత ఏం మొత్తం బాగా రావాలి, ఆరోగ్యం బాగా ఉండాలి, అంతే కదా. ఇంకా అందరినీ ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఒక
ఎందుకంటే ఇప్పుడు మన లక్ష్యం ఉంది కదా, మన లక్ష్య సాధన సాధించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కష్టపడాలి. లో ఎయిట్ ఈజ్ లో ఈజ్ లో ఈజ్ బిగ్ ట్రై. లో ఈజ్ బిగ్ ట్రై. మన లక్ష్యం ఎలా ఉండాలి? చిన్న లక్ష్యం సాధించేది ఏంటంటే లక్ష్యం పెద్దదిగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఐఏఎస్ దగ్గర ఉండాలి. ఐఏఎస్ దగ్గర ఉన్నాం అనుకోండి, ఎక్కడ దగ్గరలో కడతాం. అది అంత మీకు ఉన్నాం అనుకోండి, అప్పుడు ఐఏఎస్ కడతాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ పాత్ర బాగా మైండ్లో పెట్టుకోండి. లో ఈజ్ బిగ్ ట్రై. కాబట్టి లక్ష్యాన్ని ఎదురు కూడా చిన్నదిగా చేసుకోకండి. నాకు 30 మార్కులు వస్తే తర్వాత ఎందుకు మాట్లాడాలి చేస్తుంది పోటీ నాకు అసలు అర్థం కాదు. ఎందుకు అందరూ 90 మార్కులు తీసుకుని ఏం చేయాలి? ఇది 99 మార్కులు అది పొరలేక రోజంతా కష్టపడిపోయి 99 మార్కులు తీసుకొని ఏ టెన్షన్ లేకుండా దానిగా వెళ్ళిపోతుంది అని చెప్పి మనం ఆ 99 మార్కులు తీసుకున్న వాటి పరిష్కారం చూస్తున్నాం కదా. మనం ర్యాంక్ తీసుకోవడం కాకుండా మనం ఒక ఉన్నతమైన స్థాయిలో చదవగలుగుతాం. అదే మనం 30 మార్కులు ప్రయత్నం చేస్తాం అనుకోండి, అందులో ఇప్పుడు పోటీ ప్రపంచం ఎలా ఉంది? ఎంత భయంకరంగా ఉంది పోటీ ప్రపంచం, ఎంత భయంకరంగా ఉంది. అందరూ చిన్నపిల్లలు కాబట్టి మీరే చూస్తాం. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అవి చూస్తున్నాం కానీ వాళ్ళు ఎవరో కొంచెం తమ్ముతున్నారు చిన్నపిల్లలు. అంతేనా? అంటే అంతే అంతే అంటారు. అంటే అంతే అంటే ఈ తొందరగా వదిలేస్తారు. పొరపాటు ఎలా చూస్తారంటే ఈ అబద్ధాలు చేసి భయంతో వాళ్ళు అంటారు చిన్నపిల్లలు కాబట్టి. మీకైతే నాకు తెలుసు కాబట్టి మీరు కొన్ని విషయాలు చెప్పుకోవాలి. టీచర్స్ అంటే గురువులు ఏంటంటే గౌరవిస్తారు. గురువులు మనం మందలించినప్పుడు మనం పుట్టినప్పుడు ఎందుకంటే గురువు వరకు ప్రాముఖ్యత ఎలాంటంటే ఇది వరకు నేను అభ్యసించాలంటే శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఎవరైతే అవతారపడుతున్నారో భగవంతులని మనం చెప్పుకుంటున్నాం, మనం రోజు పూజిస్తున్నాం, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎక్కడికి అడవులోకి వెళ్ళిపోయి గురుకులాశ్రమాలు ఏవైతే ఉన్నాయో గురుకులాశ్రమాలకు వెళ్ళిపోయి గురువులకు పాఠసేవ చేసి వాళ్ళకి అనేక రకమైన శుశ్రూషలు చేసి వాళ్ళ దగ్గర ఏంటంటే విద్య నేర్చుకునేవాడు. అర్థమైందా? గురుకులాశ్రమాలకు వెళ్ళిపోయి వాళ్ళకి శుశ్రూషలు చేసి వాళ్ళు ఏం చేయమంటే చేసి రాజులైనప్పటికీ శ్రీరాముడు రాజే కదా, శ్రీకృష్ణుడు రాజే కదా, రాజులైనప్పటికీ కూడా దేవుళ్ళే కానీ మానవ రూపం ధరించినప్పటికీ కూడా వాళ్ళు రాజకీయ పుట్టినప్పటికీ కూడా రాజులైనప్పటికీ కూడా వాళ్ళందరినీ చదివినప్పటికీ కూడా ఎక్కడికి పోయి గురువు గారి దగ్గరికి పోయి ఆయన దగ్గర పాఠశాల చేసి విద్యాభ్యాసం నేర్చుకున్నారు అన్నమాట. ఆయన పుట్టిన పుట్టిన అన్నిటికీ సంతృప్తంగా ఉండి చదివిస్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మన గురించి మన తర్వాత చెప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? చక్కగా చదువుకొని మన తల్లిదండ్రులకి, మన కుటుంబానికి, మన ఊరికి, అలాగే మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశానికి కూడా పేరు తీసుకురాగలరు. కాకపోతే అంత సులువ ఇదంతా అంత సులువ కదా. ఎంతో కష్టపడితేనే ఈ రోజు నుంచి అంటే ఒక సమయసారి టైం టేబుల్ పెట్టుకొని ఓకే రోజు నేను 8 గంటలు చదువుతాను, నా చదువుకి కేటాయిస్తున్నాను అని చెప్పేసి దాని ప్రకారంగా ఒక షెడ్యూల్ తయారు చేసుకొని మనం చదువుకుంటే ఈ రోజు నుంచి మనం ఎప్పటికప్పుడు చదువుతుంటే టీచర్స్ ఎగ్జామ్స్ మనం చేస్తాం అనుకోండి. అదే టీచర్స్ చెప్పిన మనం చదువుకుంటా 2 వాయిదా వేస్తాం అనుకోండి ఇబ్బంది. కాబట్టి మన వినాయకుడి గురించి చెప్పుకున్నా అంటే వినాయకుడిని ఒక చిన్నకాలు చెప్పుకున్నాం. అలాగే తర్వాత ఏదో అంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తాం చూపిస్తాం సరిపోదు కదా. మనం చేయాల్సింది కూడా చెప్తున్నాం. విద్యార్థులుగా ఉండేటప్పుడు మనం ఏం చేయాలని కూడా చెప్తున్నాం కదా. ఇంకోటి చెప్తున్నాం, ఏం చెప్తున్నాం? ఏదో చెప్పాను మీకు, ఒక వాక్యం చెప్పాను గుర్తుంచుకోవాలని చెప్పేసి. కాబట్టి మీ కావాల్సిన లక్ష్యాలని ఎంత పైకి పెట్టుకుంటారో అలా పెట్టుకుంటేనే మీరు ఉన్నతంగా తీసుకుంటారు. సరేనా? మరి నేను ఇప్పుడు లేదైంది నేను కూడా మైకాసులు ఉన్నాయి.
నారాయణ తయారైపోవాలి. కాబట్టి ఇంకా టైం ఇచ్చారనుకోండి, పిల్లలు పాపం బాగా ఇష్టం ఉంటారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వెంకట గారికి, వేదికపై ఉన్న పెద్దలకి నా యొక్క అభివృద్ధిని తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ కూడా నేను ఆశీర్వాదం, అందరికీ కూడా మరొకసారి వినాయక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ